కాస్టింగ్ కౌచ్ గురించి అప్పట్లో ఉండేదా సార్? ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ అసలు మాట విన్నారు ఎప్పుడైనా? మాట విన్నాను. మాకు ఇద్దరు ఫ్రెండ్స్ కూడా పంపించారు. వాళ్ళు ఏదో కాస్టింగ్ మేనేజర్ ఏదో వాళ్ళు అడ్రస్ ఇచ్చి వీళ్ళని కాంటాక్ట్ చేయి నీకు వేషాలు అవి ఇప్పిస్తారు అని ఏదో అన్నారు. ఇంకా ఆడపిల్ల విషయంలో విన్నాం కానీ నాకు నాలెడ్జ్ లేదు, నాకు తెలియదు. గురించి మీకు ఎప్పుడు వినలేదు? ఎప్పుడు అట్లాంటి క్యాజువల్గా విన్న పత్రికలో ప్రభల్లో చదివింది తప్పితే నాకు దానికి నాలెడ్జ్ లేదు, దాని గురించి ఐడియా లేదు. నాకు అసలు ఐడియా లేని గురించి వాగడం ఐడియా లేదు, ఎయిర్టెల్ లేదు. తీసేయండి కదా, క్వశ్చనే తీసేయండి అసలు. రైట్, ఈవీ గారు డైరెక్షన్లో చేశారని అన్నారు. సో ఆయనతో నేర్చుకున్నది ఏమిటి అంటే మాకు ప్లస్ పాయింట్ ఎక్కడ అయిందంటే అండి, ఆయన జంజాల్ గారు అసిస్టెంట్గా చేశారండి. నేను జంజాల్ గారి దగ్గర అన్ని చేస్తున్నప్పుడు ఆయన అబ్జర్వ్ చేశారండి. కో డైరెక్టర్గా ఆర్టిస్ట్గా ఆయన వచ్చి డైలాగ్ నేర్పడం అన్నీ చేసేవారండి. ఆయన అయితే నా సిన్సియారిటీయో లేకపోతే నా మొహంలో ఉన్న ఇన్నోసెన్స్ ఏదో ఆయనకి నచ్చింది. ఏదో నచ్చింది. ఈ పాత్ర వీడు బాగుంటాడని తక్కువ గుర్తుకొచ్చింది ఆయనకి. చేసి ఆయన ఏంటంటే ఒక సీను 4-5 రైటర్స్కి ఇచ్చి రాయించేవారండి, ఒకే సీన్. దాన్ని మళ్ళీ ఆయన స్క్రూటినీ చేసి దాంట్లో మంచి ఎక్కడ పంచెస్ ఉన్నాయో తీసుకుని ఆయన ఒక సీన్ రాసేవారండి. సీన్ రాసినప్పుడు నా అదృష్టం ఏంటంటే జెన్నీ అని రాసేవారండి. పెళ్లి కూతురు తండ్రి జెన్నీ ఖాళీగా ఉన్నాడేమో చూడండి, ఆ ఫోన్ చేయండి, సార్ ఇవాళ ఏదో ఆఫీస్ ఆడిటింగ్ ఉందని, పోనీ రేపు పెట్టుకుందాంలే, జెన్నీ కావాలయ్యా దీనికి అని. జెన్నీ కావాలి అనుకున్న డైరెక్టర్లు అందరినీ నేను మిస్ అయిపోయాను సార్. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి కొంతమంది పోయారు, కొంతమంది బాపు గారు పోయారు, జంజాల్ గారు పోయారు, ఈవీ గారు పోయారు. కానీ చిన్న అదృష్టం ఏంటంటే వాళ్ళ దగ్గర పనిచేసిన అసిస్టెంట్లు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళకి మేము గుర్తుంటే మా వయసు రీత్యా మ్యాచ్ అయ్యే క్యారెక్టర్ ఏదైనా వస్తే ఈ అన్ని హద్దిల్స్ అన్నీ దాటుకుని వస్తే వేషాలు పడుతున్నాయి సార్. లేకపోతే ఓకే. ఇంకా ఇంకా పెద్ద డైరెక్టర్లు ఎవరండి? బి గోపాల్ గారి దగ్గర పిక్చర్ చేశాను సార్. బి గోపాల్ గారు నన్ను స్టేజ్ మీద చూసి అప్పుడు పరుచూరు వెంకటేశ్వరరావు అబ్బాయి పరుచూరు రఘుబాబు అని అతను హీరో చేద్దామని చెప్పేసి అతను ట్రైనింగ్ అది ఇప్పించాడు. పాపం అతను బ్లడ్ క్యాన్సర్తో చచ్చిపోయాడు అబ్బాయి. రఘుబాబు మెమోరియల్ నాటక పోటీలని 25 ఏళ్ల క్రితం అండి పెట్టారండి త్యాగరాయ సభలో. ఫస్ట్ పెట్టి వాళ్ళు ఏం చేశారంటే బెస్ట్ యాక్టర్, బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ అని కాకుండా 6గురిని సెలెక్ట్ చేస్తాం, ఈ 6గురికి సినిమాల్లో వేషాలు ఇస్తాం అని చెప్పి అనౌన్స్ చేశారండి. 6గురిలో నేను ఒకనండి. నాకు వేషం ప్రాణదాత సినిమాలో బ్రహ్మానందం మావగారి వేషం నాగేశ్వరరావు దాంట్లో ఇచ్చారండి. దానికి ఆ పెర్ఫార్మెన్స్ బి గోపాల్ గారు చూశారండి. బి గోపాల్ గారు చూసి నాగార్జున పిక్చర్లోనండి ఫస్ట్, అప్పుడు సెకండ్ పిక్చర్ థర్డ్ పిక్చర్ నాగార్జున గారిది, దాంట్లో నాకు ఒక డిఫెన్స్ లాయర్ వేషం ఇచ్చారండి. జయసుధ గారిని ఇంట్రాగేట్ చేయాలి. అది నా పెర్ఫార్మెన్స్ చూసి ఇచ్చారండి ఆయన. ఇస్తే నాకు స్క్రిప్ట్ ఇచ్చారండి. స్క్రిప్ట్ ఇస్తే నేను నాటకంలో పోర్షన్ అంతా రాసేసుకుంటున్నానండి. అంతా తీసేస్తారండి, 2-3 రోజులు తీస్తారని జ్ఞానం కూడా లేదండి. కంఠస్థం పట్టేయాలి, డైరెక్టర్ గారు మనకు వేషం ఇచ్చారు, బాగా చేయాలని. అయితే అసిస్టెంట్ డైరెక్టర్ అతని పేరు ఏదో మర్చిపోయాను నేను. అతను వచ్చి స్క్రిప్ట్ ఇవ్వండి కావాలి అని పట్టుపోయేవాడండి. నేను సగం రాసేటప్పటికి ఎరుమొహం పెట్టేవాడిని. ఇలా ఇచ్చేటప్పటికి ఒకసారి ఏం జరిగిందంటే ఆయన వచ్చి ఏమండి పోర్షన్ వచ్చేసిందండి వచ్చేసిందండి చెప్పండి అన్నారు. అంటే మేము నాటకాల వాళ్ళండి పై డైలాగ్ క్యూ ఇస్తే కానీ కింద డైలాగ్ చెప్పలేమండి, ఆ జయసుధ గారి డైలాగ్ మీరు చెప్పండి నేను చెప్పేస్తానండి అన్న. ఆ జయసుధ గారు ఏంటంటే నేను ఇంట్రాగేట్ చేయడంలో మీరు ఆవిడ జైలర్ అనమాట, మీరు మర్డర్ జరిగిందని చెప్పి డ్యూటీ వదిలేసుకుని ఎలా వచ్చారు అంటే గజేంద్రుడు ప్రాణ సంరక్షణార్థమై విష్ణుమూర్తి ఎలా వచ్చాడో అలాగే నేను వచ్చానంటే దేవుడి ప్రసక్తి అని నా డైలాగ్ ఉంది. ఆయన్ని జయసుధ డైలాగ్ చెప్పమన్నానండి. గజేంద్రుడు ప్రాణ సంరక్షణార్థం ఆయనకి నోరు తిరగలేదండి అసిస్టెంట్ డైరెక్టర్కి. ఆయన కాసేపు గజేంద్ర ప్రాణ వస్తున్నానండి అనేసి వెళ్ళిపోయాడు. ఇందులో బి గోపాల్ గారు నేను పడుస్తున్న అవస్థ చూశారండి. ఆయన వచ్చి ఏంటండి మా వాడు ఏమిటంటున్నాడు. సార్ ఇలా పోర్షన్ వచ్చిందా అని అడిగారండి. వచ్చిందని అన్నాను. ఆ పై డైలాగ్ మీరు చెప్పండి అన్నాను. ఆ గజేంద్ర ప్రాణ సంరక్షణార్థం అన్న డైలాగ్ చెప్పడం లేదండి ఆయన. అది చెప్పకపోతే నాకు రెండోది రావటం లేదండి. వాడిని పిలిచి ఆర్టిస్ట్ని అలా కన్ఫ్యూజ్ చేయకూడదు, ఎంతవరకు వచ్చింది ఏంటి అని పాపం పోర్షన్ అంతా రాసుకుంటున్నాడు, ఇది 2 రోజులు మనం షూట్ చేస్తాం, కన్ఫ్యూజ్ చేయకూడదు, అతన్ని మన గ్రిప్లోకి తీసుకోవాలి, అతను ఏమిటి కొత్తవాడా ఏమిటి అని అతనికి నచ్చ చెప్పారండి. ఆ అసిస్టెంట్ డైరెక్టర్ తర్వాత డైరెక్టర్ నాకు సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు.